సార్ ప్రత్యేక హోదాకు సంబంధించి వాటి గురించి పక్కన పెడితే సార్ మీ ఫేస్బుక్ వాల్ మీద నేను ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక సర్వే చూశాను సార్. దాంట్లో మీరు చాలా బాగా రాశారు. నా సర్వే ప్రకారం వామపక్షాలు జనసేన టీడీపీ కూటమి కనుక ఏర్పడితే ఖచ్చితంగా 105 లేదా 110 స్థానాలు తప్పకుండా పైకి వస్తాయి, పైనే వస్తాయి, అది డిసెంబర్ ఆఖరి నాటి అభిప్రాయం అంటూ మీరు ఒక ఆంధ్రప్రదేశ్ ఒపీనియన్ పోల్ స్టేట్లో ఎక్కడెక్కడ అంటే నార్త్ ఆంధ్ర, కోస్టల్ ఆంధ్ర, రాయలసీమలో 8 సీట్లు వస్తాయి అంటూ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే పేరుతో వేరే సంస్థ ఇచ్చింది సార్. సర్వే ఇది వచ్చింది సార్. ఇది చూస్తే నిజంగా నమ్మాలి అన్నట్టుగా అనిపిస్తుంది. దీన్ని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు మీరు దాని ముందు సార్ చిరంజీవి గారికి ఎన్ని సీట్లు వస్తాయో సరే నరసింహ గారు చెప్పడం లేదు, కానీ నేను ఏం మాట్లాడాను, 2012 ఎన్నికల్లో ఉప ఎన్నికలు జరిగింది సార్. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది చెప్పాను. ఒక పత్రిక మాత్రం 6-7 వస్తాయని అన్నారు. ఆ రోజు కమ్మపాటి రామ్మోహన్ గారు మాట్లాడి మొత్తం ఓడిపోతాను, డిపాజిట్ పడిపోతే ఒక 2 చోట్ల. అదేంటంటే మొత్తం అంతా వైకాపా 16 సీట్లు నెగ్గింది, కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు నెగ్గింది, తెలుగుదేశం పార్టీ నర్సాపురం కానీ మా ఊరి పక్కన నర్సాపురం కానీ, అలాగే చిక్కరామచంద్రరావు గారు పోటీ చేసి నామస్థానం ఓడిపోయి డిపాజిట్ అయిపోయారు. అది ఏంటంటే వైకాపా మీరు అనుకూలంగా ఉన్నాను, అనుకూలం కాదని 2014 అదే మాట్లాడుకుంటాం మేము. తెలుగుదేశం వచ్చేది అవకాశం ఉంది, ఒక 100 సీట్లు తెలుగుదేశం నెగ్గొచ్చారు, 102 వచ్చింది, ప్లస్ బీజేపీ తరఫున 4 నోటాలు వచ్చింది. అలాగే దాని తర్వాత మీరు చూశారు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉండే ఒక 24 గంటల టీవీలో కనపడతారు పక్కన ఆయన మనిషి పెద్ద మనిషి ఫోన్ చేసి ఏంటంటే 140 ఇస్తారా, ఏదో మీరు సోషల్ మీడియాలో పెట్టారు ఇలాగే ఎలక్షన్ వెంటనే ఆయన మాట్లాడితే నా అభిప్రాయం నేను చెప్పాను అన్న, ఆయనకి నాకు సున్నం. అలాగే ప్రభుత్వ విశ్లేషకులు పెద్ద ఆయన నేను అంత గౌరవించే సి నరసింహరావు గారికి నాకు సంవత్సరాలు మాట్లాడలేదు. రెస్పెక్ట్ మీ లాట్. దురదృష్టవశాత్తు నేను చెప్పింది కరెక్ట్ కింద అనుకుంటాం. కేసీఆర్ గారి విషయంలో జగన్పాటి గాలిగోపాల్ గారు, సారీ జగన్పాటి గోపాల్ గారు, ఆయన కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి గజ్వేల్ ఓడిపోతున్నాడు అది ఒక పొదుపు శాతం సర్వే చేశారు. తప్పు రాజగోపాల్ గారు సర్వే నమ్మొద్దు అని చెప్పి ఆక్టోపస్ పాల్ గారు స్పష్టంగా నేను సోషల్ మీడియాలో ఇచ్చేసాను. 80 సీట్లు పైన వస్తున్నాను అనుకున్నాను, కేసీఆర్ గారికి 85 సీట్లు వచ్చింది. సరే మీ సీట్ ఫస్ట్ వచ్చింది తప్ప రాదు కదా. మొన్నపటి రేవంత్ రెడ్డి గారికి దాంట్లో పదవి చెప్తున్నా, ఆయన ముఖ్యమంత్రి ఇక్కడని అది పక్కన పెట్టండి, 56 సీట్లు తక్కువ కాకుండా కాంగ్రెస్కి వస్తుంది. మాక్సిమం వచ్చేది టీఆర్ఎస్కి 55, అంటే 56 తక్కువ కాకుండా వస్తే 72 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సునామీ కనుక వచ్చినట్టు ఇంకా కనిపించండి. బట్ ఒకటే చెప్తున్నాను ఇవాళ, అది కూడా మీరు చూసారు, మీరు అందరూ నన్ను అభినందన తెలియజేశారు, అంతవరకు చాలా ఓకే. ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, నేను సర్వేలు చేయించాను. రాష్ట్రం అంతా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు నా మిత్రులు ఉన్నారు, నిష్పక్షపాతం ఉండే ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, నిజాయితీతో కట్టుబడి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అలాగే వివిధ రకాల సర్వేలు డ్యూ రెస్పెక్ట్స్ వాళ్ళ పేరు నేను బయట చెప్పాను, కానీ వాళ్ళందరూ మిత్రులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకుని కోడేకిని చెప్పడం కానీ దాంట్లో మన సొంతం నేను కోడేకిని చెప్పాను నా వాళ్ళందరినీ. అందువల్ల వాళ్ళ జరుగుతున్న సందర్భం నేను నమ్మటం స్పష్టంగా చెప్పాను. 105-110 స్థానాలు తక్కువ కాకుండా మైనస్ కాదండి, ప్లస్ స్థానాలతో జనసేన వామపక్షాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే కనుక అధికారంలోకి వచ్చే లక్షణాలు స్పష్టంగా కనపడతాయి. డిసెంబర్ నాటికి పాలిటిక్స్ జరిగి ఉంటాయి. తర్వాత జగన్ గారు ఇస్ ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు హిస్ చెస్ట్. ఆయన ఏమో చేయబోతానని ఇంతవరకు చెప్పలేదు. ఒకవేళ చెప్పి ఏమైనా జనంలో పట్టాల నుంచి బయటకు వచ్చి జనంలో కానీ తిరిగి సురక్ష జనంలో అందరూ పెట్టి ప్రతి ఒక్కరికి మందులు ఆయన యాక్షన్ ఏం చేస్తారు తెలియదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది చెప్పలేము. 20 సీట్లు వెళ్తారు. బట్ యాజానికి మాత్రం వాళ్ళ ఎన్నికలు తెలియదు, వాదించడం అవచ్చు. 105-110 స్థానాలు తక్కువ కాకుండా తెలుగుదేశం వామపక్షాలు జనసేన స్పష్టత ఉంది.